హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము కాకరకాయ ఫ్రైని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, కరకరలాడేలాగా మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని కాకరకాయలని ముందుగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్లోకి మనము ఎటువంటి ఆయిల్ అనేది యాడ్ చేసుకోకుండా కాకరకాయలు మొత్తాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఆ హీట్ మీదనే ఈ కాకరకాయలని 2 నిమిషాల పాటు ఈ విధంగా కనుక వేపుకున్నాము అంటే వాటికి ఉన్న తడి మొత్తం పోయి మనకి ఫ్రై అనేది కరకరలాడుతూ వస్తుందన్నమాట. ఒక 2-3 నిమిషాలు బాగా వేపుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి వేగడానికి సరిపోయేంతగా, అంటే కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై అవ్వడానికి సరిపోయేంతగా ఆయిల్ అనేది పోసుకొని హై ఫ్లేమ్ మీదనే ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనం మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ బాగా వేపుకోవాలన్నమాట. ఇవి దాదాపుగా 70%, అంటే ఈ విధంగా వేగేంత వరకు మనం మధ్య మధ్యలో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి మొత్తం మనకి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే టేస్ట్కి సరిపోయేంతగా సాల్ట్, అలాగే సగం టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఇంకొక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. వీటి మొత్తాన్ని మీడియం హీట్లోనే వీటి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఇంకొక 10%, అంటే ఒక 80%, మొత్తం కాకరకాయ ముక్కలన్నీ ఒక 80% ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంతగా ఒక టేబుల్ స్పూన్ వరకు మసాలా కారపొడి అనేది యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర మసాలా కారపొడి కనుక లేకపోతే మామూలు కారమైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ మసాలా కారం అనేది యాడ్ చేస్తే కాకరకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ కారం కూడా యాడ్ చేసిన తర్వాత లో హీట్లోనే ఇంకో 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ కారం మొత్తం ఈ ముక్కలకి పట్టేలాగా లో హీట్లోనే ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉండే కరకరలాడే ఫ్రై అనేది మనకు రెడీ అయిపోతుంది. ఈ కాకరకాయ ఫ్రై అనేది ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది. ఆకుకూర పప్పులోకైనా, పప్పుచారులోకైనా, రసంలోకైనా కూడా బెస్ట్ ఫ్రై అని చెప్పొచ్చు. కాంబినేషన్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.